అధ్యక్షులకి ఆ మండలంలో ఉన్నటువంటి జిల్లా రాష్ట్ర నాయకులకి విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మీ మండలం యొక్క పూర్తి కమిటీ మండల కార్యవర్గ సభ్యులు కూడా మొత్తం 1+60 కమిటీని మనం త్వరితగతిన మనం నియమించుకోవాలి. 1+60 చెప్తున్నటువంటి BLA 2 విషయాలకు వచ్చేటప్పటికి BLA 1 గవర్నమెంట్ సైడ్ నుంచి ఉంటారు. వారు BLO బూత్ లెవెల్ ఆఫీసర్. BLO ఎవరైతే ఉన్నారో వారు VRO కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీ నుంచి ఉంటారు. అంటే రాజకీయ పార్టీ నుంచి ఉన్నటువంటి BLA 2 ఈ BLA 2. అందరికీ నమస్కారం. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించిన తర్వాత మొట్టమొదటి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ 3 రోజులు అంటే నిన్న, ఈరోజు, రేపు భారతదేశ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ముఖ్యంగా మహిళలకి 33% చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడం ద్వారా పెద్ద ఎత్తున మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని నరేంద్ర మోడీ గారు ఆకాంక్షించటం, గత 2 దశాబ్దాలుగా మహిళా బిల్లు ఏదైతే నిరాదరణకు గురవుతూ రాజకీయ కారణాల వల్ల వెనుకబడతా ఉందో దాన్ని ముందుకు తీసుకొచ్చి 2011 సెన్సస్ ప్రకారంగా ఈ రిజర్వేషన్లు అమలు చేయాలి. ఆ రిజర్వేషన్లు అమలు చేయడం కోసం డీలిమిటేషన్ ద్వారా నియోజకవర్గాల సంఖ్యను పెంపొందింప చేయాలని ఇవాళ బిల్లు పెట్టడం జరిగింది. నిన్నటి రోజున 4 గంటల తర్వాత ఈరోజు ఓటింగ్ జరిగి తప్పనిసరిగా లోక్సభ ఆమోదం, అదేవిధంగా రేపు రాజ్యసభ ఆమోదం పొందుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ మహిళా పక్షపాతిగా ఇవాళ ఎన్డీఏ కూటమి, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారు ఏ విధంగా ముందుకు వెళతా ఉన్నారో ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ జీవిత భాగస్వామిగానే కాదు, ఆకాశంలో కూడా సగభాగమని అతివలు వ్యోమగాములుగా కూడా అంతరిక్షంలోకి వెళుతున్న నేపథ్యంలో ఇవాళ వారికి భాగస్వామ్యం పెంచడం ద్వారా మహిళల్ని పరిపాలనలో భాగస్వాములు చేయాలనే ఒక సత్సంకల్పానికి నరేంద్ర మోడీ గారు తెరతీశారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయినా దీన్ని అడ్డుకోవాలని అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఈ మహిళా బిల్లును అడ్డుకున్నారో వారు చరిత్రహీనులుగా మిగిలిపోవడం ఖాయం. తప్పనిసరిగా ఇవాళ ఈ మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లు ఆమోదం పొందుతుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూ ఇదొక చరిత్ర అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారు ఇటువంటి ప్రతిష్టాత్మకమైన బిల్లును తీసుకొచ్చి ఆమోదింపజేసే దిశగా ముందుకు వెళుతున్నందుకు వారికి హృదయపూర్వకంగా తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. మండల కార్యవర్గ సభ్యులు కూడా మొత్తం 1+60 కమిటీని మనం త్వరితగతిన మనం నియమించుకోవాలి. 1+60 చెప్తున్నటువంటి BLA 2 విషయాలకు వచ్చేటప్పటికి BLA 1 గవర్నమెంట్ సైడ్ నుంచి ఉంటారు. వారు BLO బూత్ లెవెల్ ఆఫీసర్. BLO ఎవరైతే ఉన్నారో వారు VRO కావచ్చు, లేకపోతే రాజకీయ పార్టీ నుంచి ఉంటారు. అంటే రాజకీయ పార్టీ నుంచి ఉన్నటువంటి BLA 2 ఈ BLA 2 ఆ గ్రామానికి సంబంధించినటువంటి రెవెన్యూ అధికారిగా ఉంటారు కనుక ఆ గ్రామంలో ఉన్నటువంటి అనేక సమస్యల్ని మనం కూడా పరిష్కరించుకోవచ్చు. అదేవిధంగా మండల స్థాయి, మండలానికి సంబంధించి ఎన్నికల అధికారి MRO కానీ MRO గారితో ఈ BLA 2లో నిరంతరం ఎప్పుడు కూడా వారికి టచ్లో ఉంటుంటారు. అంటే మండల ఆ యొక్క MRO గారితో మనం సమస్యలు పరిష్కరించుకోవడానికి ఈ BLA 2 ఎప్పుడు కూడా ర్యాపో ఆయా గ్రామాల్లో పార్టీని బలోపెట్టి ఈ BLA 2 మనకి ఉపయోగపడతారని చెప్పి మీకు మీ అందరికీ కూడా వారు ఈ ముగ్గురు కూడా ఆ పోలింగ్ బూత్కి పార్టీని బలోపేతం చేయడానికి చాలా కీలకం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మండల అధ్యక్షులు, జిల్లా రాష్ట్ర నాయకులు దయచేసి ఆ యొక్క BLA 2 మీద పోలింగ్ బూత్ కమిటీలు దృష్టి పెట్టాల్సిందిగా పదే తమని కోరుతున్నాను. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం చేయకుండా, బలోపేతం కాకుండా మనం పై స్థాయిలో ఎన్నో మెరిపించినా కానీ మనం ఆ యొక్క పోలింగ్ బూత్లో కన్వర్షన్ రాలేదంటే ఎంతవరకు మనం చేసినటువంటి పనంతా కూడా